హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు తెలుగు వన్ సినిమా. దిస్ ఇస్ దివేశ్రీ. గాడ్ ఆఫ్ మాసెస్ బాలకృష్ణ నిన్న సంక్రాంతి కానుకగా డాకు మహారాజ్తో థియేటర్స్లో అడుగుపెట్టిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఈ మూవీ వరల్డ్ వైడ్గా విడుదలైన అన్ని చోట్ల కూడా పాజిటివ్ టాక్తో దూసుకుపోవడంతో పాటు సంక్రాంతి విన్నర్ బాలయ్య అనే టాక్ కూడా అభిమానులు ప్రేక్షకుల నుంచి వినిపిస్తోంది. ఇక ఈ మూవీ తొలి రోజు ప్రపంచవ్యాప్తంగా 22,31,00,000ని సాధించింది. ఏరియా వారీగా చూసుకుంటే నైజాంలో తొలి రోజు 4,07,00,000, సీడెడ్లో 5,25,00,000, గుంటూరులో 4 కోట్లు, కృష్ణాలో 1,86,00,000, ఈస్ట్ గోదావరి 1,95,00,000, వెస్ట్ గోదావరి 1,75,00,000, నెల్లూరులో 1,51,00,000, యూఏలో 1,92,00,000. ఇలా టోటల్గా తొలి రోజు 22,31,00,000తో సెన్సేషనల్ కలెక్షన్స్ ని రాబట్టింది. మరి మూవీకి పాజిటివ్ టాక్ ఉన్న దృష్ట్యా ఈ కలెక్షన్స్ మరింత పెరిగే అవకాశం ఉంది. దీంతో బాలయ్య మరోసారి సరికొత్త రికార్డులు సృష్టించడం పక్కా అని బాలయ్య అభిమానులతో పాటు ట్రేడ్ వర్గాల వారు వ్యక్తం చేస్తున్నారు. బాబీ దర్శకత్వంలో తెరకెక్కిన డాకు మహారాజ్ ని సితారా ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ 4 సంస్థలు సంయుక్తంగా నిర్మించగా ప్రజ్ఞా జైస్వాల్, శ్రద్ధా శ్రీనాథ్, ఊర్వశి రౌటేలా, చాందిని చౌదరి, బాబీ డియోల్ కీలక పాత్రలు పోషించారు. ఇక బాలయ్య పవర్ఫుల్ నటనకి తమన్ ఇచ్చిన బీజిఎం అయితే ఒక రేంజ్ లో ఉంది. మూవీ చూసిన ప్రతి ఒక్కరూ ఇదే మాట చెప్తున్నారు. టెక్నికల్ గా కూడా ఎంతో హై లెవెల్లో ఉండడంతో పాటు ఒక సరికొత్త బాలయ్య డాకు మహారాజ్ ద్వారా కనిపించాడనే మాటలు కూడా ప్రేక్షకుల నుంచి వ్యక్తమవుతున్నాయి.